దేవుడికి ఎలా మొక్కితే కోరికలు నెరవేరుతాయి? సంపూర్ణ ప్రార్థన రహస్యం. నమస్కారం. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం చాలా లోతైనది. అదే దేవుడికి ఎలా మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. చాలామంది దేవుడిని ఒక కోరికలు తీర్చే యంత్రంగా, ఒక ఏటీఎం లాగా భావిస్తారు. కానీ దేవుడు అంతకు మించినవాడు. నిజమైన ప్రార్థన అనేది కేవలం అడగడం కాదు. అది మన శక్తిని, దైవశక్తిని ఏకం చేసే ఒక ప్రక్రియ. సరైన పద్ధతిలో మొక్కితే దైవం మనకు అవసరమైనది మాత్రమే కాదు, మన జీవితానికి శ్రేయస్సును చేకూర్చే కోరికలను కూడా నెరవేరుస్తాడు. మనం ఈ సుదీర్ఘ చర్చలో భక్తి, విశ్వాసం, కర్మ సిద్ధాంతం, ధ్యానం వంటి వివిధ కోణాలను స్పృశిస్తూ మీ కోరికలు నెరవేరేలా మీ ప్రార్థనను ఎలా సంపూర్ణం చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ప్రయాణాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి ప్రార్థనకు ముందు అంతర్గత శుద్ధి, రెండవది సరైన ప్రార్థనా విధానం, మూడవది కోరికలు నెరవేరడానికి కీలక సూత్రాలు, మరియు నాలుగవది నెరవేరిన తర్వాత కృతజ్ఞతాభావం. ప్రార్థనకు ముందు సిద్ధపడడం, అంతర్గత శుద్ధి. ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన చర్య. దీనికి ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అత్యవసరం. ముందుగా శరీర శుద్ధి ముఖ్యం. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పవిత్రమైన వాతావరణం, సాత్విక ఆహారం తీసుకోవడం మన శరీరాన్ని ప్రార్థనకు అనుకూలంగా మారుస్తుంది. అయితే దీనికంటే ముఖ్యమైనది మానసిక శుద్ధి. ప్రార్థన చేయడానికి కూర్చునే ముందు మీ మనస్సులో ఉన్న కోపాలు, బాధలు, అసూయలు, అహంకారాన్ని పూర్తిగా వదిలివేయాలి. ద్వేషంతో నిండిన మనస్సుతో చేసే ప్రార్థన పనిచేయదు. మనస్సు ప్రశాంతంగా, శూన్యంగా ఉండేలా కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. దేవుడితో మాట్లాడాలంటే మనసు స్వచ్ఛమైన అద్దంలా ఉండాలి. ఆ తర్వాత మీరు దేవుడిని అడగాలనుకున్న కోరికను స్పష్టం చేసుకోండి. నాకు ఉద్యోగం కావాలి అని అడగడం కంటే నా సామర్థ్యానికి తగిన సంతోషాన్ని ఇచ్చే ఉద్యోగం నాకు వచ్చింది, అందుకు కృతజ్ఞతలు అని సానుకూలంగా, వివరంగా ఊహించుకోవడం ముఖ్యం. మీ కోరికలో ఎటువంటి గందరగోళం ఉండకూడదు. మీ ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేయండి. దీపం వెలిగించడం, సాంబ్రాణి లేదా అగరబత్తి ఉపయోగించడం ద్వారా పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించండి. ప్రార్థనకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో చేసే ప్రార్థనలకు అపారమైన శక్తి ఉంటుంది. రెండవది సరైన ప్రార్థనా విధానం, మొక్కుకునే క్రమం. ఇప్పుడు మనం ప్రార్థన చేసే అసలు విధానాన్ని తెలుసుకుందాం. ఈ క్రమాన్ని పాటించడం ద్వారా మీ మొక్కు శక్తివంతంగా మారుతుంది. లొంగిపోవడం, శరణాగతి. మొదట దేవుడి పాదాల దగ్గర లొంగిపోయే భావంతో ప్రణామం చేయండి. ప్రార్థనలో నేను అనే అహంభావం ఉండకూడదు. నీవు, దేవుడు అనే భక్తిభావం మాత్రమే ఉండాలి. మీ సర్వస్వాన్ని దైవ సంకల్పానికి అప్పగించడం. కృతజ్ఞత వ్యక్తం చేయడం. కోరిక అడగడానికి ముందు మీకు ఇప్పుడే దేవుడు ఇచ్చిన వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఆరోగ్యం, కుటుంబం, ఈరోజు మీకు లభించిన ఆహారం, వీటన్నిటినీ గుర్తు చేసుకొని ధన్యవాదాలు చెప్పడం విశ్వంలోకి సానుకూల శక్తిని విడుదల చేస్తుంది. పాపక్షమాపణ. తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. పాపభారం మన కోరికలు నెరవేరడానికి అడ్డుగా ఉండే కర్మబంధాలను సృష్టిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో క్షమించి క్షమాపణ కోరితే మీ మనస్సు తేలికవుతుంది.
కోరికను సమర్పించడం. మీ కోరికను కేవలం మాటల రూపంలో అడగకుండా అది నెరవేరినట్టుగా భావించి మనస్సులో దృశ్యీకరించండి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మీరు అనుభవించే సంతోషాన్ని, అనుభూతిని ఇప్పుడే అనుభవించండి. మీ కోరికను ఒక కానుకలా దేవుడి పాదాల దగ్గర ఉంచండి. ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, ఫలాపేక్ష లేకపోవడం. నువ్వు నా కోరిక నెరవేరిస్తేనే నేను నీకు ఇది చేస్తాను అనే బేరం లేకుండా ప్రార్థించండి. మీరు మొక్కుకున్న దాన్ని దైవం నిర్ణయానికి వదిలిపెట్టండి. మీ సంకల్పమే నెరవేరాలి అనే భావనతో ఉండడం అత్యుత్తమ ప్రార్థన. మూడవది, కోరికలు నెరవేరడానికి కీలక సూత్రాలు. ప్రార్థన చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరడానికి కొన్ని కీలకమైన ఆధ్యాత్మిక సూత్రాలను మనం పాటించాలి. అత్యంత ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం యొక్క శక్తి, పవర్ ఆఫ్ ఫెయిత్. కేవలం మొక్కుకుంటే సరిపోదు, ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అనే అచంచలమైన విశ్వాసం ఉండాలి. సందేహం ఉంటే మీ ప్రార్థనా శక్తిని కోల్పోతుంది. మీ మనస్సులో సన్నని అనుమానం ఉన్నా మీ కోరిక నెరవేరడానికి అడ్డుపడుతుంది. మనం అర్థం చేసుకోవలసిన మరో అంశం దైవ సంకల్పం. కొన్ని కోరికలు మనకు ఆ క్షణంలో మంచివిగా అనిపించినా దీర్ఘకాలంలో హాని కలిగించవచ్చు. అందుకే మనం నాకు మంచిదైతే నెరవేర్చు స్వామి అని అడగాలి. దేవుడు ఎప్పుడూ మన కోరికల కంటే మంచిది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కేవలం మొక్కి కూర్చుంటే సరిపోదు. కర్మ సిద్ధాంతం మరియు ప్రయత్నం ముఖ్యం. ప్రార్థన అనేది మన ప్రయత్నానికి శక్తిని, మార్గాన్ని మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగం కోసం దేవుడిని మొక్కినప్పుడు మీరు చేయగలిగిన ప్రయత్నం చదవడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం చేయాలి. ప్రార్థన మరియు ప్రయత్నం అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు వైపు లాంటివి. మీ కోరిక నెరవేరడానికి దాన ధర్మాలు మరియు సేవ చాలా సహాయపడతాయి. ఇతరులకు నిస్వార్థంగా సాయం చేయడం, పేదవారికి దానం చేయడం ద్వారా మీరు విశ్వంలోకి సానుకూల శక్తిని విడుదల చేస్తారు. మీరు ఇచ్చేవి మీకు అది 10 రెట్లు తిరిగి వస్తుంది. ప్రార్థన తర్వాత కూడా రోజంతా మీ కోరిక నెరవేరినట్లే సానుకూల ఆలోచనలు చేయండి. ప్రతికూల ఆలోచనలు, భయాలు మీ కోరిక నెరవేరడానికి ఆటంకం. కోరిక నెరవేరిన తర్వాతే దానికై ప్రయత్నించేటప్పుడు ఆనందంగా ఉండడం ముఖ్యం. నాలుగవది, పరిపూర్ణత మరియు కృతజ్ఞత. మీరు మీ ప్రార్థనకు మరింత శక్తివంతం చేసుకోవాలంటే మొదట చిన్న కోరికల నుండి ప్రారంభించండి. చిన్న చిన్న విజయాలు, ఈరోజు పని సవ్యంగా సాగాలి అడిగి అవి నెరవేరినప్పుడు మీ నమ్మకాన్ని పెంచుకోండి. ముఖ్యంగా మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ దేవుడికి మరింత కృతజ్ఞత చెప్పండి. మీరు మొక్కుకున్న మొక్కులు చెల్లించండి. కోరిక నెరవేరిన తర్వాత ఎప్పుడూ అహంకారం దరిచేరకుండా చూసుకోండి. అహంకారం మన పుణ్యాన్ని నశింపచేస్తుంది. మొక్కుకోవడం అంటే అడగడం కాదు, అది దేవుడితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడం. ప్రాపంచిక కోరికలు తీరిన తర్వాత కూడా ప్రశాంతత రాకపోతే శాశ్వతమైన ఆనందం కేవలం దేవుడిపై ప్రేమ ద్వారా మరియు మోక్ష సాధన ద్వారానే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. మీ ప్రార్థనలో ఈ 4 అంశాలు ఉండేలా చూసుకోండి. స్వచ్ఛమైన మనస్సు, అచంచలమైన నమ్మకం, నిస్వార్థమైన ప్రయత్నం మరియు కృతజ్ఞత. ఈ సూత్రాలతో మొక్కితే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి, లేదా అంతకంటే మంచిది మీకు దక్కుతుంది. మీరు మొక్కుకునే విధానం ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయండి.
ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.